నమస్కారం, నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ. ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీలో నాగబాబు గారు ఎంతో కష్టపడ్డాడు, ఇప్పటికీ కూడా కష్టపడుతూనే ఉన్నాడు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత కష్టపడే వ్యక్తులు ఎవరున్నారు అంటే మనోహర్ గారు మరియు కొణిదెల నాగబాబు గారు అని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఎలక్షన్ టైంలో పిఠాపురం ఎలక్షన్ కావచ్చు ఎగ్జాంపుల్, ఆ ఎలక్షన్లో జనసేన పార్టీ క్యాడర్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా టీడీపీ క్యాడర్ని ప్రతి ఒక్కరిని చెయ్యి జారకుండా ఎవరు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఒక తల్లి పిల్లలని కాపాడే విధంగా కాపాడి అక్కడ కష్టపడి నాగబాబు గారు ఆ రోజు కష్టపడేందుకే మనకి ఆ రిజల్ట్ రావడం జరిగింది. నాగబాబు గారు గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే అన్నయ్య కోసం ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేయడం మన అందరికి తెలుసు. ఈరోజు తమ్ముని గురించి కూడా జనసేన పార్టీలో నిరంతరం పనిచేస్తున్నాడు. ఎప్పుడు కూడా నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని చెప్పి ఆశించలేడు. ఒకవేళ పదవిలే ఆశించి ఉంటే ఎలక్షన్ టైంలోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడిని, ఎంపీగా పోటీ చేసేవాడిని అడుగుతుండే. పదవిల పైన ఆశ లేదు. పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల కోసం అండగా ఉండడానికి ముందుకొచ్చిండు, పేద ప్రజలని కాపాడడానికి ముందుకొచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు పడుతున్న తపన నేను కూడా కొద్దిగా భాగస్వామ్యం అవుతా అని చెప్పి పనిచేయడానికి వచ్చిండు నిరంతరం. నాగబాబు గారి సేవలని గుర్తించి కూటమి ప్రభుత్వం నాగబాబు గారిని మంత్రిగా నిర్ణయించడం జనసేన పార్టీ, తెలంగాణ జనసేన పార్టీ క్యాడర్కి, ఆల్ మెగా ఫ్యాన్స్ అందరికీ ఈరోజు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ముందుగా మనం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, నాగబాబుకి గారికి అవకాశం ఇచ్చినందుకు. గతంలో మనం చూసుకున్నట్టయితే జనసేన మీటింగ్లో మాట్లాడుతూ జనసేన పార్టీ పోరాటంలో ఒకవేళ ఎవరైనా ప్రాణాలు పోతున్నాయంటే నా ప్రాణం అడ్డు పెడతా, నా ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా నేను సిద్ధం అని చెప్పి ఆ రోజు మాట్లాడే మాటలు నాగబాబు గారు వింటుంటే నా గుండెలు కదిలిచ్చినాయి. నాగబాబు గారు ఇంత కష్టపడుతున్నారంటే మనం ఎంత కష్టపడ్డా కూడా జనసేన పార్టీలో తక్కువ అనిపించింది నాకు. మీ సేవలు గుర్తించి పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఈ బాధ్యతలు అప్పగిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాగబాబు గారు, మీరు ఎప్పుడు ఆరోగ్యాలతో ఎప్పుడు మంచిగా ఉండాలి, మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతని మీరు మంచిగా స్వీకరించాలని చెప్పి కూడా నేను బోడుప్పల్ జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాను. 1 సెకండ్, కంగ్రాచులేషన్స్ నాగబాబు గారు. జై హింద్.